హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఐటీ ఉందో దానికి సంబంధించి అడ్మిషన్స్ కు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ అప్డేట్ అయితే మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేంటంటే మనకు ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయమే అనమాట. ఏపీ ట్రిపుల్ ఐటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఫేజెస్ కు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దాదాపు చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇందులో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఆల్మోస్ట్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయితే అయిపోయాయి అనమాట. కానీ ఇంకా కొన్ని సీట్లు అయితే మిగిలి ఉండేది, అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే అన్ని స్పెషల్ కేటగిరీ కోటాస్ కు సంబంధించి మనకు ఆల్ లిస్టులు కూడా థర్డ్ ఫేజ్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఒక్క స్పోర్ట్స్ కు సంబంధించిన స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కు మాత్రమే ఇంకా పెండింగ్ లో అయితే ఉండడం జరిగింది అనమాట. దానికి కారణం ఏంటంటే శాప్ ఏపీ నుంచి మనకు ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదని ఈ స్పోర్ట్స్ కోటా ఒకటి మాత్రమే పెండింగ్ లో అయితే పెట్టడం జరిగింది. మరియు ఏదైతే ఈ ప్రొవిజనల్ లిస్ట్ అండర్ సూపర్ న్యూమరరీ కోటా అదర్ స్టేట్ కు సంబంధించిన ఆ కోటాను కూడా మళ్ళీ ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళ ప్లేసుల్లో ఆ కోటాను కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. మరియు వాళ్ళకు సంబంధించిన లిస్ట్ కూడా నేను ఇంతకు ముందు అయితే మీకు చూపించాను. ఇది మళ్ళీ తర్వాత ఇచ్చిన లిస్ట్ అనమాట. అది కూడా మీరైతే ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అందులో కూడా మీకు వాళ్ళు కూడా ఈ నెల 23వ తేదీన ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అటెండ్ అయితే అయ్యారు. వాళ్ళకి ఎక్కడ ఏ క్యాంపస్ లో అయినా అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. ఎనీ నియరెస్ట్ క్యాంపస్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ క్యాంపస్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే సీట్ వచ్చిన వాళ్ళు ఏ క్యాంపస్ వాళ్ళకు దగ్గరగా ఉంటే ఆ క్యాంపస్ లో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వమని ఇవ్వడం జరిగింది. మరియు సీట్ అలాకేషన్ కూడా ఆ రోజే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. అలాగే 23వ తేదీ ఈ ఏదైతే ఎన్ఆర్ఐ మరియు అదర్ స్టేట్ కోటా వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అయితే అయ్యారు. మరియు వాటిలో కూడా చాలా వరకు సీట్స్ అయితే మిగిలిపోయినట్టు మనకైతే తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ ఈ అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఫ్లాష్ న్యూస్ అని మీరు గమనించవచ్చు. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫర్ Phase 4 will be announced on 29th July 2026 for all pending vacancies అని ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఫేజ్ 4 కు సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది ఈ నెల 29వ తేదీన అయితే మనకు రిలీజ్ చేయబోతున్నట్టు పేర్కొనడం జరిగింది. ఏదైతే పెండింగ్ అయితే ఉన్నాయో జనరల్ కేటగిరీ కానివ్వండి, ఈ ఏదైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, మరియు సూపర్ న్యూమరరీ కోటా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి కానివ్వండి, ఎన్ఆర్ఐ కి సంబంధించిన కానివ్వండి, అదర్ స్టేట్ కు సంబంధించినవి కానివ్వండి, అన్ని వాటికి సంబంధించి ఆ రోజు మనకు ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నట్టు ఇక్కడ మనకు ఫ్లాష్ న్యూస్ అని మనకు డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు నోట్ అని ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫర్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఆల్ క్యాంపసెస్ విల్ బి అప్డేటెడ్ ఆన్ 29th July 2026 అని ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని క్యాంపస్లకు సంబంధించి ఏదైతే మనకు 4 క్యాంపస్ అయితే ఉన్నాయో ఆ క్యాంపస్లకు సంబంధించి అన్ని క్యాంపస్లకి పెండింగ్ లిస్ట్ ఏదైతే మనకు ఉందో, రిమైనింగ్ వేకెన్సీస్ లిస్ట్ ఉందో ఆ వేకెన్సీస్ కి ఆ రోజున మనకు 29వ తేదీన ఆ ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వబోతున్నట్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది. నేనైతే ఇప్పుడు వచ్చే ఈ 4th ఫేజ్ లిస్టే ఇంకా ఈ ట్రిపుల్ ఐటీ 2026 అడ్మిషన్స్ కి చివరి లిస్ట్ మరియు చివరి ఏదైతే ఫేజ్ అని నేనైతే అనుకుంటున్నాను. మరొక డేట్ కానివ్వండి, లేకుంటే మరిన్ని లిస్టులు అయితే వచ్చే అవకాశం లేదు. అలాగే ఈ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కూడా ఆ రోజున
ఆ లిస్ట్ తో పాటు వదిలే అవకాశం అయితే మెండుగా ఉంది. కాబట్టి ఈ వెబ్సైట్ని అయితే రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి అని మనకు ఇక్కడ ఆర్జీయుకేటి ట్రిపుల్ ఐటీ నుంచి అప్డేట్ అయితే ఉందన్నమాట. కాబట్టి స్టూడెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ అండర్ ఎనీ స్పెషల్ కేటగిరీ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద అఫిషియల్ వెబ్సైట్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ అండ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద సెలక్షన్ ప్రాసెస్ అని ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే దీనికి ఈ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే రెగ్యులర్ గా ఈ వెబ్సైట్ ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. మనకు 29వ తేదీన దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ రోజు లిస్ట్ వచ్చిన వెంటనే మీకు మరొకసారి వీడియోతో అయితే అప్డేట్ చేస్తాను. ఇది ఈ ట్రిపుల్ ఐటీ సంబంధించి 4th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ట్రిపుల్ ఐటీ కోసం అయితే సీట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.